ఎమ్మెల్యే ప్రభుత్వ అధికార ఆఫీస్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని మొత్తం ధ్వంసం చేసినారు. ఇదా బీజేపీ ప్రభుత్వం నడిపిస్తా ఉన్న దేశం ఇట్లా ఉంటుందా? ఏం మాకు చేయనికి రాదా? బండి సంజయ్ గారు ఎన్ని మాటలు మాట్లాడినారు? 10 ఏళ్లలో ఒక్క రోజు కూడా మేము వాళ్ళని అటాక్ చేయలేదు. ఏం మా బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటూ మిమ్మల్ని అటాక్ చేయలేరా? ఒక కేంద్రం మంత్రి నడిపించే పద్ధతి ఇది. ఇక్కడున్న హోంమంత్రి గారు వాళ్ళ పోలీసు సహకారంతోనే పోలీసులు అక్కడ మీరు అందరు వీడియోలో గమనించండి, పోలీసుల పర్యవేక్షణలోనే వాళ్ళు మొత్తం కార్ అంతా పలగొట్టినారు, ఆ క్యాంప్ ఆఫీస్ పలగొట్టినారు. మరి ఇక్కడున్న హోంమంత్రి గారు అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారో అర్థమవట్లేదు. ఎట్లాగూ వారి సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు, ఇక్కడున్న హోంమంత్రి, అక్కడున్న సహాయ హోంమంత్రి ఇద్దరు కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి మొత్తం మా కరీంనగర్ జిల్లానే భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇంతకుముందే పెద్దలు రమణ గారు చెప్పినట్టు మా కరీంనగర్ జిల్లాకు ఉన్న చరిత్ర ఇవాళ ధ్వంసం అవుతా ఉందంటే ఈ కేంద్ర మంత్రి ఇక్కడున్న ముఖ్యమంత్రి అయినటువంటి హోంమంత్రి ఇద్దరు చేపట్టి మా కరీంనగర్ చరిత్ర కూడా ఇవాళ పాడవుతూ ఉంది. ఏం జరుగుతుంది కరీంనగర్లో? నిన్నగాక మొన్న కరీంనగర్ కోర్ట్ అంటే ఎంత పాపులర్ అంటే అంత పాపులర్ కోర్టు పక్కనే 5 దొంగలు వచ్చి గన్లు పట్టుకొని దొంగతనం చేస్తే ఇప్పటి వరకు కూడా ఒక్కరిని కూడా పట్టుకోవాలంటే చేత కానీ ప్రభుత్వం చేత కానీ హోంమంత్రి ఇక్కడ ఉన్నాడు. ఆయనకు సహాయం చేసే ఎవరు? కేంద్ర సహాయ హోంమంత్రి. ఈ దద్దమ్మకు ఆ కేంద్ర సహాయ మంత్రి సహాయ మంత్రి వీళ్ళిద్దరు కలిసి కరీంనగర్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. పక్కనే జడ్జి గారి ఇల్లు, అటు పక్కనే ఆయన ఇల్లు, ఎవరు? కేంద్ర మంత్రి ఇల్లు కూడా ఆ పక్కనే. అట్లాంటి చోట దాన్ని కాపాడాలని అసమర్థుడు ఇవాళ ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పలగొట్టడము, ఎమ్మెల్యే గారి మీద కారు మీద ధ్వంసం చేయడము. గివ్వా నీ అసమర్థతను ప్రజల ముందర పెడితే గివ్వా నీకేమైనా వచ్చా? నువ్వు మాట్లాడే భాష ఏంది? నిన్న నువ్వు తండ్రికి పుట్టినాడువా, ఈ కొడుకు పుట్టినాడువా? ఇదేనా నీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కృతి? బండి సంజయ్ గారిని అడుగుతున్నా, గిదా మీ తండ్రి నేర్పించింది నీకు? నీ పిల్లలకు నేర్పిస్తుంది గిదే సంస్కారం సంస్కృత? ఏమైనా మంచిగా అయ్యే పనులు చెప్పు. నువ్వు నీ పిల్లలకి ఇదే సంస్కారం నేర్పిస్తున్నావా? నీ ఇంట్లో ఇదే భాష నువ్వు మాట్లాడేది? ఇట్లయితే నీ పిల్లలు ప్రయోజకులు అవుతారా? నువ్వు ఒక ప్రభుత్వానికి కేంద్ర మంత్రివా? నువ్వు సిగ్గుండాలి కొద్దిగా మాట్లాడడానికి కూడా. కొద్దిగన్నా నీకు ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రజల కోసం ఏమైనా పని చేయాలన్నా కొద్దిగన్నా ఆ మనసు ఉండాలి. ఎన్నుకున్న ప్రజలను మోసం చేస్తా ఉన్నావు బండి సంజయ్ నువ్వు ఇలాంటి రౌడీ పనులు చేసుకుంటూ. ఇది మొదటిసారి కాదు. దయచేసి నేను డీజీపీ గారిని అడుగుతా ఉన్నాను, తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ కూడా బలగొట్టినారు. హరీష్ రావు గారు సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ బలగొట్టినారు. హరీష్ రావు గారు ఖమ్మం పోతే అక్కడ అటాక్. యాదాద్రి భువనగిరి క్యాంప్ ఆఫీసు, యాదాద్రి భువనగిరిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ బలగొట్టినారు. ఎక్కడ పోతా ఉంది? 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం. ఎప్పుడన్నా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఇట్లా ప్రవర్తించినారు? ఇట్లా ఏముంటుంది? లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇట్లా ఉంటే రాష్ట్రం ఇంకా అందుకొరకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. రాష్ట్రానికి ఎవరు ఇన్వెస్టర్ వస్తలేడు, రాష్ట్రానికి కొత్త కంపెనీ వస్తలేదు. మీరు మాట్లాడే భాష అది, కేంద్రంలో ఉన్న మంత్రులు మాట్లాడే భాష అదే, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడే భాష అదే, దరిద్రమైన భాష. ఎవరు వస్తారు ఇక్కడికి? రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఏ ఒక్కరోజు కరీంనగర్లో ఇట్లాంటి ధ్వంసం కానీ ఇట్లా రాజకీయ ప్రత్యర్థుల మధ్య గొడవలు కానీ ఎప్పుడూ ఇల్లేదు.